అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నది. ఇంకా 2 మంత్రి పదవులు ఫిల్ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ అది రేవంత్ రెడ్డి చేతిలో పెట్టలే. రేవంత్ రెడ్డి ఒక లిస్టు మాత్రమే హైకమాండ్కి ఇచ్చిందట. ఆ లిస్టులో 10 మంది పేర్లు ఉన్నాయట. ఆ 10 మందిలో హైకమాండ్ ఏదో ఒక పేరు ఫైనలైజ్ చేస్తారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ మాత్రమే కాదు, మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. దాదాపు 16 మంది మంత్రులు ఉన్నారు. ఈ 16 మంది మంత్రులలో 10 మంది మంత్రి పదవులు మార్చబోతున్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. మార్చబోతున్నారంటే ఉన్నటువంటి మంత్రులను తీసేయడం కాదు, ఆ మంత్రులకు సంబంధించినటువంటి శాఖలను షిఫ్టింగ్ చేస్తారు. ఆ మంత్రి శాఖలను మార్పులు చేర్పులు చేస్తారు, అంటే పోర్ట్ఫోలియోస్ మారుస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర దాదాపు 3 శాఖలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 3 శాఖలు అవుట్. కేవలం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రమే, ఆయన దగ్గర ఏ శాఖ ఉండొద్దు అనేటటువంటి అంశంతో రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 3 శాఖలను కాంగ్రెస్ అధిష్టానం తొలగించబోతున్నారు. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 3 పోర్ట్ఫోలియోలను కాంగ్రెస్ అధిష్టానం వేరే వాళ్ళకి ఇవ్వడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలామంది మంత్రులు హోంశాఖ మాకు ఇచ్చేయండి అంటే రేవంత్ రెడ్డి ఇస్తలేడు, మున్సిపల్ ఇవ్వమంటే రేవంత్ రెడ్డి ఇస్తలేడు, ఎడ్యుకేషన్ ఇవ్వమంటే రేవంత్ రెడ్డి ఇస్తలేడు. పోనీ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలని రేవంత్ రెడ్డి చక్కగా నిర్వహిస్తున్నా అంటే ఫెయిల్. రేవంత్ రెడ్డి పరిపాలనే చక్కగా చేస్తాడు, ఇంకా శాఖలను ఏం పట్టించుకుంటాడు? తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి మీకు తెలుసు, తెలంగాణలో విద్యా పరిస్థితి మీకు తెలుసు, తెలంగాణలో మున్సిపల్ పరిస్థితి మీకు తెలుసు. మనకి ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆయన దగ్గర ఉన్నటువంటి 3 పోర్ట్ఫోలియోలను చక్కగా చూసుకోవాలి కదా. ఆ పోర్ట్ఫోలియోని అటే వదిలిపెట్టిండు. కాబట్టి హైకమాండ్ కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు చాలామంది కంప్లైంట్ ఇచ్చిరట. ఇప్పుడు మంత్రులు చాలామంది ఖాళీగా ఉన్నారు. కొంతమంది మంత్రుల దగ్గర వీక్ ఉన్నటువంటి శాఖలు ఉన్నాయి. ఆ వీక్ ఉన్నటువంటి శాఖలకు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలు యాడ్ చేస్తే ఇంకా మంత్రులు బలంగా పనిచేస్తారు. కొద్దిగా టైం వాళ్ళకి బాండ్ పెరుగుతుంది. సో బలంగా ప్రజల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది, గట్టిగా పోర్ట్ఫోలియోల పైన వాళ్ళు ఫోకస్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలు వేరే మంత్రులకు ఇస్తలేడు. పోనీ రేవంత్ రెడ్డి మరి మంత్రివర్గ విస్తరణ మొత్తం పూర్తి చేద్దామని అనుకుంటున్నాడని అనుకుంటలేడు. చాలామంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసిరట. సార్ నాకు మంత్రి పదవి ఇవ్వండి, నాకు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసి మంత్రి పదవుల కోసం రేవంత్ రెడ్డిని అడిగిరట. రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడ యాక్సెప్ట్ చేస్తలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి బాధ ఏంది? ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తే ఇంకొక ఆయన ఫీల్ అవుతాడు, అంత పెంట అవుతుంది. నాకు వచ్చిన బాధ ఏంది, నేను హైకమాండ్కే ఆ లిస్ట్ ఇస్తాను, హైకమాండ్కి ఇచ్చేసిండు. కానీ ఇప్పుడు మంత్రి పదవులు మార్పులు జరగబోతున్నాయి. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 3 శాఖలను కూడా అధిష్టానం తీసేయబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. ఆ శాఖలు ఏంది, ఈ మంత్రులకు సంబంధించినటువంటి మార్పులు ఏందనేది వీడియోలో పిన్ టు పిన్ మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఒకసారి ఈ మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడుకుంటే దాదాపు 18 మంది మంత్రులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. సో దాదాపు 18 మంది మంత్రులలో 16 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 మంత్రి పదవుల కోసం 10 మంది ఎమ్మెల్యేలు పోటీ పడతా ఉన్నారు. ఈ 10 మందిలో హైకమాండ్ ఒక 2ని సెలెక్ట్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. సో ఈ సెలెక్ట్ చేసేటటువంటి వీడియో ఏంది, ఏం కథ, ఎంతమంది పేర్లు వచ్చినాయి ఏందని నేను నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఫస్ట్ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 3 శాఖలు. ఒకటి ఎడ్యుకేషన్, రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ ఉన్నది. రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖతో పాటు హోంశాఖ ఉన్నది. లా అండ్ ఆర్డర్ మొత్తం రేవంత్ రెడ్డి చేతుల్లో ఉన్నది హోంశాఖ. ఆ తర్వాత మున్సిపల్. రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, మొత్తం హైదరాబాద్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది, మొత్తం కాలువలన్నీ నిండిపోయినాయి, డ్రైనేజ్ హోల్స్ కూడా మొత్తం నిండిపోయి బ్లాక్ అయిపోయింది, ఎక్కడ నీళ్ళు అక్కడే ఆగిపోతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. చెత్త ఎత్తేటటువంటి ఆ ట్రాక్టర్లు కూడా చక్కగా లేవు, ఆ చెత్త ఎత్తేటటువంటి వెహికల్స్ కూడా చక్కగా పనిచేస్తలేవు, పొద్దుగాల లేస్తే ఖాళీగానే ఉంటురు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. మరి రేవంత్ రెడ్డి ఒక మున్సిపల్ శాఖ మంత్రి ఉండి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖలో నెగిటివ్స్ చెప్పడం ఏంది? మరి ఏదైనా మున్సిపాల్లో ఇష్యూస్ ఉంటే రేవంత్ రెడ్డి క్లియర్ చేయాలి కదా. రేవంత్ రెడ్డికి చేతనైతలేదు, ఆయనే పరిపాలన చేయడమే రేవంత్ రెడ్డితో అవుతలేదు, అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే రేవంత్ రెడ్డితో అవుతలేదు, ఇక శాఖలు ఏం చూసుకుంటాడు? అందుకే హైకమాండ్ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ శాఖను తీసేయబోతున్నారట, హోం శాఖను తీసేయబోతున్నారు, మున్సిపల్ శాఖను కూడా తీసేయబోతున్నారు. ఈ 3 శాఖలను రేవంత్ రెడ్డి దగ్గర నుండి హైకమాండ్ తొలగించబోతున్నారు. ఈ 3 శాఖలు ముఖ్యమంత్రికి అవసరం లేదు, ముఖ్యమంత్రికి సంతకాలు పెట్టడానికే టైం లేదు, ముఖ్యమంత్రికి తన షెడ్యూల్ బిజీలో ఉంటాడు. ఈ 3 శాఖలను రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేయలేడు. కాబట్టి రేవంత్ రెడ్డి దగ్గర నుండి హైకమాండ్ ఈ 3 శాఖలను గుంజుకుంటున్నారు, తొలగించబోతున్నారు.
సో ఇది చాలా క్లియర్గా మనకు వచ్చిన సమాచారం, అలాగే సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక పెద్ద వార్త. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి దగ్గర ఈ 3 శాఖలు ఇప్పుడు ఉండవు, అధిష్టానం చాలా క్లియర్గా తొలగించబోతున్నారు. సో రేవంత్ రెడ్డి దగ్గర ఇప్పుడు ఎడ్యుకేషన్ లేదు, హోమ్ లేదు, మున్సిపల్ లేదు. ఈ 3 శాఖలు వేరే వాళ్ళకి ఇవ్వడానికి హైకమాండ్ సిద్ధమైపోయారు. ఇప్పుడు ఇద్దరు మంత్రులకు మంత్రి పదవులు వచ్చిన తర్వాత ఒకళ్ళకు ఎడ్యుకేషన్ పోతుంది, ఇంకొకళ్ళకు హోమ్ పోతుంది. మాక్సిమం మున్సిపల్ శాఖ ఇప్పుడున్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళకు ఎవరో ఒకళ్ళకి మున్సిపల్ శాఖ అప్పజెప్పేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. సో చాలా క్లియర్గా ఇది వినబడుతున్నటువంటి అంశం. క్లియర్ కదా, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి 3 శాఖలు తొలగించబోతున్నారు, చాలా క్లియర్. ఇంకా తర్వాత మంత్రులకు సంబంధించిన అంశం, దాదాపు 4 నుండి 5 మంది మంత్రులకు సంబంధించినటువంటి శాఖలు అంటే పోర్ట్ఫోలియోలు మార్చబోతున్నట్టుగా కూడా వినబడుతున్న చర్చ. మరి ఆ మంత్రులు ఎవరు? ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి శాఖను మార్చబోతున్నట. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్కి చెప్పిండట, ఈ ఇరిగేషన్ నాకు సెట్ కాదు, నాకు వేరే పోర్ట్ఫోలియో ఇవ్వమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండట. సో మ్యాక్సిమం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ మున్సిపల్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి రెవెన్యూ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. ఇప్పుడు రెవెన్యూ ఆల్రెడీ పొంగులేటి దగ్గర ఉన్నది, రెవెన్యూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చేటటువంటి కార్యక్రమం అలా చేయవచ్చు. మున్సిపల్ అయినా రెవెన్యూ అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డికి రావచ్చు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోమ్ మినిస్ట్రీ అయినా వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది వినబడుతున్న చర్చ. ఈ 3 ఆప్షన్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్దని చెప్పిండు, సెట్ కాదని చెప్పిండు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ శాఖ తీసేసి మున్సిపల్ అయినా రెవెన్యూ అయినా హోమ్ శాఖ అయినా లేదంటే ఎడ్యుకేషన్ అయినా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనేది వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. సో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవి క్లియర్. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఏదైతే రెవెన్యూ ఉందో ఈ రెవెన్యూను మార్చబోతున్నారట. రెవెన్యూ పొంగులేటి దగ్గర నుండి తీసుకోబోతున్నారు. ఎందుకంటే పొంగులేటి పైన రకరకాల ఆరోపణలు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కబ్జాలు పెడుతున్నాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కొడుకు కబ్జాలు పెడుతున్నాడు, దందాలు చేస్తున్నారు అని చెప్పి రకరకాల ఆరోపణలు. తర్వాత ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏకంగా క్రషర్ మిషన్లు పెడుతున్నాడు అని చెప్పి, ఇంకేదేదో చేస్తున్నాడని చెప్పి, ఇక రకరకాలుగా వినబడుతున్నటువంటి అంశం. వితౌట్ పర్మిషన్ లేకుండా మైనింగ్ చేస్తున్నాడు అని చెప్పి రకరకాలుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపణలతో పాటు ఆయన పైన ఎంక్వైరీ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున పొంగులేటి పైన ఆరోపణలతో పాటు ఆధారాలు కూడా బయటికి తీసుకొచ్చారు. కాబట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన అనేకమైనటువంటి నెగిటివ్ ఉన్నటువంటి నేపథ్యంలో పొంగులేటికి ఉన్నటువంటి రెవెన్యూ శాఖను అధిష్టానం తొలగించబోతున్నారట. పొంగులేటికి మాక్సిమం ఒకవేళ ఇస్తే ఏదైనా శాఖ ఇవ్వాలనుకుంటే ఈ ఇరిగేషన్ పొంగులేటికి ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది వినబడుతున్నటువంటి అంశం. లేకపోతే పొంగులేటికి ఏదైనా వీక్ ఉన్నటువంటి మంత్రి పదవిని అంటే శాఖను పొంగులేటికి ఇచ్చే ఆలోచనలో హైకమాండ్ ఉందనేది వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర 2.5 సంవత్సరాలు చాలా స్ట్రాంగ్ ఉన్నటువంటి రెవెన్యూ శాఖలో ఉన్నాడు. ఈ రెవెన్యూ శాఖలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. పొంగులేటి మొత్తం ఆరోపణలు ఎదుర్కొన్నాడు కాబట్టి పొంగులేటికి మాక్సిమం రెవెన్యూ శాఖ తీసేద్దామనే ఆలోచనలో హైకమాండ్ ఉందట. మరి రెవెన్యూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆ తర్వాత బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి మంత్రి పదవిని కూడా అసలు మంత్రి పదవే తొలగిద్దాం అనుకున్నారట. బట్టి విక్రమార్కకు సంబంధించిన డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే డిఎం డిప్యూటీ సీఎం డిసిఎం సంబంధించి ఆ పదవి కూడా డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి పదవి కూడా అధిష్టానం తొలగించడానికి రెడీగా ఉన్నటువంటి నేపథ్యంలో బట్టన్న ఢిల్లీకి పోయి డిప్యూటీ సీఎం తీసుకోండి కానీ మంత్రి పదవి తీసుకోవద్దు అని చెప్పుడుతోటే సో బట్టన్న దగ్గర ఉన్నటువంటి ఏదైతే చాలా కీలకమైనటువంటి శాఖ ఆర్థిక శాఖ ఏదైతుందో ఫైనాన్స్, ఈ ఫైనాన్స్ మినిస్టర్ బట్టన్న. సో బట్టి విక్రమార్క దగ్గర ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్ట్రీ ఆ అధిష్టానం తొలగించబోతున్నారట. ఆర్థిక శాఖ తీసేసి బట్టన్నకు మాక్సిమం ఒకవేళ ఏదైనా శాఖ ఇవ్వాలంటే సినిమాటోగ్రఫీ శాఖ ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ. మరి సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డిది కదా అంటే అక్కడ కూడా మార్చబోతున్నారట. కోమటిరెడ్డి మంత్రి పదవి కూడా మార్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో సినిమాటోగ్రఫీ బట్టన్నకి ఇవ్వచ్చు, లేకపోతే బట్టి విక్రమార్కకు మాక్సిమం ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఈ 2 ఆప్షన్స్ బట్టన్నకు సంబంధించి వినబడుతుంది. లేదా మున్సిపల్ శాఖ ఏమన్నా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రం హోమ్ మినిస్ట్రీ కన్ఫామ్ అని చెప్పి కొంత వినబడుతున్నటువంటి ఒక అంశం. సో బట్టన్నకు మాత్రం ఫైనాన్స్ మినిస్టర్ తీసేస్తారట. ఫైనాన్స్ మినిస్టర్ పదవి తీసేసి ఎడ్యుకేషన్ అయినా మున్సిపల్ అయినా లేకపోతే సినిమాటోగ్రఫీ అయినా ఇచ్చే కార్యక్రమం చేయవచ్చట. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి పదవి ఉంది కదా, కోమటిరెడ్డి కూడా అధిష్టానానికి చెప్పిండట, సార్ నాకేం పనికొచ్చేది మంత్రి పదవి కాదు, ఇది సినిమాటోగ్రఫీ తీసేయండి, నాకు వద్దు,
ఇదంతా నాకు నచ్చలేదు అని చెప్పి కోమటిరెడ్డి కూడా చెప్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇప్పుడు మంత్రి పదవి నుండి మొత్తమే తొలగించబోతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవి నుండి మొత్తం తొలగించి కోమటిరెడ్డి ప్లేస్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి హైకమాండ్ సిద్ధంగా ఉన్నారు. సో రాజగోపాల్ రెడ్డికి మాక్సిమం మంచి మంత్రి పదవి అంటే మంచి పోర్ట్ఫోలియో ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అనేది వినబడుతున్న చర్చ. సో ఈ సినిమాగా ఆటోగ్రఫీ మంత్రి పదవి కోమటిరెడ్డిని వెంకటరెడ్డిని తీసేయబోతున్నారు. ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిలో కంటిన్యూ అయితే కానీ మరి సినిమాటోగ్రఫీ మంత్రి పదవి తీసేసి వేరే ఏదైనా శాఖ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు, శాఖ మార్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డిది కూడా. ఆయనకున్న సినిమాటోగ్రఫీ మంత్రి పదవిని తొలగించబోతున్నారు, ఐ మీన్ పోర్ట్ఫోలియో ఆ శాఖను తొలగించబోతున్నారు. సో వేరే శాఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తే హైకమాండ్ అనేది వినబడుతున్న అంశం. ఇక ఐదోది వచ్చేసి పొన్నం ప్రభాకర్. పొన్నం ప్రభాకర్కి సంబంధించినటువంటి ఏదైతే మినిస్ట్రీ ఉందో ఆయన రోడ్డు రవాణా శాఖ మంత్రి ఉన్నాడు. సో పొన్నం ప్రభాకర్ రోడ్డు రవాణా శాఖలో పాస్ అయింది కాబట్టి పొన్నం ప్రభాకర్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేసేటటువంటి ఆలోచనలో అధిష్టానం లేదట. పొన్నం ప్రభాకర్ యాజ్ ఇట్ ఈస్ రోడ్డు రవాణా శాఖ మంత్రిగా కంటిన్యూ అవుతాడు. ఆ తర్వాత శ్రీధర్ బాబుకు సంబంధించినటువంటి ఏదైతే మినిస్ట్రీ ఉందో శ్రీధర్ బాబు ఆయన ఐటీ కాబట్టి సో శ్రీధర్ బాబు ఎక్కడ కూడా ఆయనకు ఉన్నటువంటి మంత్రి పదవిని అధిష్టానం తొలగించబోరట. ఎందుకంటే శ్రీధర్ బాబుకు నాకు నిన్న తెలిసింది అసలు ముచ్చట, శ్రీధర్ బాబుకు ఐటీ కంపెనీలు ఉన్నాయట, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయట శ్రీధర్ బాబుకు. ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో ఉన్నాయట హైదరాబాద్లో. కాబట్టి శ్రీధర్ బాబు ఐటీ కంపెనీలతో డీల్ చేయగలుగుతాడు, సాఫ్ట్వేర్ కంపెనీలతో మాట్లాడగలుగుతాడు, కంపెనీలు తీసుకురాగలుగుతాడు. కాబట్టి శ్రీధర్ బాబుకు అదే మినిస్ట్రీ ఉంటుంది. శ్రీధర్ బాబుని ఎక్కడ కూడా తొలగించే కార్యక్రమం చేయరు. కన్ఫర్మ్ శ్రీధర్ బాబుకు సంబంధించిన మంత్రి పదవి. సో దాదాపు ఇంకా 2.5 సంవత్సరాలు శ్రీధర్ బాబుని అధిష్టానం ఎక్కడ కూడా మార్పులు చేసేటటువంటి అవకాశం లేదు. ఇక దీంట్లో కొండా సురేఖకు సంబంధించినటువంటి మంత్రి పదవి కూడా కొంత 50-50 ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. కొండా సురేఖను ఉంచొచ్చు లేదా మంత్రి పదవి నుండి తొలగించవచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ. కానీ మంత్రి పదవి నుండి కొండా సురేఖను తీసేస్తే ఆమె బీసీ బిడ్డ కాబట్టి మినిస్ట్రీ తీసేస్తే బీసీలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొండా సురేఖ దగ్గర ఉన్నటువంటి ఏదైతే శాఖ ఉందో ఆ శాఖని కంటిన్యూ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ కూడా ఆ శాఖని అధిష్టానం డిస్టర్బెన్స్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తలేరు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఒక బీసీ బిడ్డకు, మరి బీసీలలో ఎవరికి ఇస్తారో తెలియదు, బీసీ బిడ్డకు డీసీ ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు. అంటే డిప్యూటీ సీఎం, బీసీ బిడ్డకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మరి బీసీ బిడ్డ ఎవరికి వస్తుందో చూడాలి. మరి బీసీలు చాలామంది మంత్రులు ఉన్నారు కాంగ్రెస్లో, మరి బీసీ ఎవరికి అవకాశం వస్తుంది ఏం కథ అనేది మరి ముందు చూడాలి. మరి ఎవరికి వస్తుంది? మ్యాక్సిమం సీనియర్ లీడర్లు అయితే రెడ్డిలు ఉన్నారు. మరి బీసీ అంటే డిప్యూటీ సీఎం ఎవరికి వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాంగ్రెస్లో అనేది ఇంకా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్టన్నకు సంబంధించిన డిప్యూటీ సీఎం పదవి అధిష్టానం తొలగించబోతున్నారు. బట్టన్న ప్లేస్లో ఒక బీసీ బిడ్డకు డిప్యూటీ సీఎం ఇద్దామనే ఆలోచనలో ఉన్నారట. ఎందుకు ఆ మాట చెప్తున్నారు తెలుసా? దీనిలో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సీఎం పదవి రేవంత్ రెడ్డి ఓసీ రెడ్డి, తర్వాత డిప్యూటీ సీఎం పదవి ఎస్సీ మాల, ఆ తర్వాత ఇప్పుడు హోమ్ మినిస్టరు మ్యాక్సిమం ఇస్తే బీసీకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి 2.5 సంవత్సరాలు ఎస్సీ ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎం పదవి బీసీ ఇంకో 2.5 సంవత్సరాలు ఉంటే హోమ్ మినిస్ట్రీ మ్యాక్సిమం మరి బట్టన్నకి ఏమైనా ఇస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. కానీ అంత ఈజీగా హోమ్ మినిస్టర్ ఇవ్వకపోవచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ. కానీ బీసీకి మాత్రం డిప్యూటీ సీఎం పదవి ఇద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉన్నదట. సో ఏది ఏమైనా మొత్తం మార్పులు చేర్పులు విపరీతంగా జరగబోతా ఉన్నాయి. హైకమాండ్ విపరీతమైన మార్పులు చేర్పులు చేయబోతా ఉన్నారు. మంత్రి శాఖలకు సంబంధించి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 3 శాఖలను అధిష్టానం తొలగించబోతా ఉన్నారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన శాఖ, పొంగులేటికి సంబంధించిన శాఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన శాఖ, తర్వాత ఇంకా ఉన్నాయి చాలా మంత్రి పదవులకు సంబంధించిన శాఖలన్నీ కూడా చిన్నగా తొలగించేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు అధిష్టానం అనేది వినబడుతున్న అంశం. చూద్దాం ఏం జరగబోతున్నా, ఎటువంటి మార్పులు వస్తాయి అనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి వీడియో అంతా షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.